నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని హోటల్స్ లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పలు హోటల్స్ లో పెద్ద ఎత్తున కుళ్ళిన చికెన్, మటన్, డీప్ ఫ్రిజ్ లో ఉంచిన ఆహారంను అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించిన హోటల్స్ పై పెనాల్టీ విధించారు. కుళ్ళిన ఆహారం అందిస్తున్న హోటల్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అలాగే గత కొంతకాలంగా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని పలు వాణిజ్య సముదాయాలకు అధికారులు నోటీసులు అందజేశారు. సకాలంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకుంటే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా లేదా హోటల్స్ మీద రైడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఏవైతే ఒక సుమారుగా 8 హోటల్స్ దాకా కొన్ని వాటికి పర్మిషన్ నుండి రెసిడెన్షియల్ నుండి కమర్షియల్ తీసుకుని చాలా వరకు బయటకు రావడం జరిగింది. మటన్, చికెన్ వేస్టేజ్ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఉన్నాయి. అదేవిధంగా ఆ ఫుడ్ ఐటమ్స్ కానీ ఆల్రెడీ తయారు చేసిన బిర్యానీస్ కూడా చాలా వరకు 3-4 డేస్ నుంచి అట్లే కంటిన్యూ పెడుతున్నారు. కొంచెం చాలా వరకు చేశాము. అదేవిధంగా ఇంకా ఖలీల్ దాబా కానీ ఇంకా కృష్ణపట్నం కానీ ఇంకా ఇతర హోటల్ కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా మన విట్రోస్ మాల్ కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళకు పర్మిషన్ ఉంది కానీ వాళ్ళకి హౌస్ నెంబర్ అసెస్మెంట్ తీసుకోలేరు. వాళ్ళని కూడా అవన్నీ చేశాము. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి. శ్రీనివాస్, మిర్యాలగూడలోని పలు హోటల్స్ పై మున్సిపల్ అధికారులు అయితే సడన్ గా దాడులు అయితే నిర్వహించారు. తనిఖీల్లో దాదాపుగా అన్ని హోటల్స్ లో కూడా చికెన్ పాడైపోయినటువంటి తినుబండారాలు అయితే ఉన్నట్లు గుర్తించినారు. వెంటనే ఏదైతే పాడైపోయినటువంటి ఆహార పదార్థాలు హోటల్స్ అయితే వెంటనే ఫుడ్ సేఫ్టీ నిబంధనలకు పాటించినటువంటి హోటల్స్ వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి కూడా సీజ్ చేయడం జరిగింది. పరిశుభ్రత పాటించని హోటళ్లకు ఫైన్లు కూడా విధించడం జరిగింది. ఏదైతే కొద్ది రోజులుగా పట్టణంలో ఇలాంటి దుకాణాల నేపథ్యంలో కంప్లైంట్ రావడంతో ఒకసారిగా పలు హోటల్స్ పై అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది. చాలా వరకు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా, లైసెన్స్ లేకుండా కూడా హోటల్స్ నిర్వహించినట్టు ఈ తనిఖీల్లో గుర్తించడం జరిగింది. నిబంధనలు పాటించినటువంటి అన్ని హోటల్స్ పైన కూడా కఠినంగా వివరిస్తామని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే హాలిడేస్ కు ముందు ఇలాంటి హోటల్స్ కు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించడంతో పలు హోటల్లో ఇలాంటి పాడైపోయిన ఆహార పదార్థాలు బయటపడడం వల్ల హోటల్స్ అయితే సీజ్ చేయడం జరిగింది. రైట్ రవి, థ్యాంక్ యూ.